పరిచయమైన రోజు నేను మిమ్మల్ని మీకు పెళ్ళయిందా అని అడిగితే ఏమన్నారో గుర్తుందా? ఊ అంటే అయినట్టు, ఊహు అంటే కానట్టు అన్నారు. మీకు పెళ్లి కాలేదని తెలివిగా చెప్పారు. ఈ వారంలో పెళ్ళి 6 ఏళ్ల కొడుకు కూడా పుట్టుకొచ్చాడు. అవునా? నన్ను ఇలా మభ్యపెట్టి మోసం చేసినందుకు మీరంటే నా కోపం, అసహ్యం కలగాలి. అవునా? కానీ నాకు మీరంటే ఇష్టం తప్ప మరేం లేదు. నేను జోక్ చేయడం లేదు. ఎందుకు తెలుసా? మన వారం రోజుల పరిచయంలో మీలోని అమాయకత్వం నన్ను బాగా ఆకర్షించింది. గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగినా కూడా నిద్ర పట్టనివని అందమని మీరు పొగిడారు. నా కోసం ఇది వరకు అనేక మంది ప్రయత్నించారు. కానీ మీ అంత సిన్సియర్గా, మీ అంత డీప్గా నన్నెవరు ఇష్టపడలేదు. ఓ రాత్రి నాతో గడిపినందుకు మర్నాడు ఉదయం ఉరి తీస్తారంటే మీరా ఊరికి కూడా సిద్ధపడతానన్నారు. కమాన్, నోబడీ విల్ హ్యాంగ్ యూ. ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్ట్రిప్ పోకర్ గేమా అంటే? ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నాను కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి. ఓడి పేరు చూసారా? ఏదో ఒక ఐటెం తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెపుతారు. కార్డ్స్ అయిపోయినాయి, ఆట అయిపోయింది. ఇక మిగిలింది తన్మయి. ఎవరు? నా కాబోయే భర్త. ఏమిటి? కాబోయే భర్త? ఎస్, ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందు ఎందుకు చెప్పలేదు? మీకు పెళ్ళయిందని 6 ఏళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? నువ్వు కావాలని ఈ నిజాన్ని దాచమంటాను. లేదు, చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. ఏం చేస్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అటెక్కడికి? బయటికి వెళ్ళమన్నా? చూడండి, మీరుగా అతని కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యం, నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. వెళ్ళిపోండి. ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తిప్పండి. ముందు ఇక్కడి నుంచి తిప్పండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి అందరూ చూస్తారు. చూడనివ్వండి. నాకే కానీ నేనంటే నీకు ఇష్టం అన్నావు. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి తొందరగా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.